నమస్కారం. ఆయుర్వేదం జీవన విధానం. మనం ఆయుర్వేదం అనగానే బ్యాలెన్స్డ్ మీల్స్, ఎక్సర్సైజ్ చేయడం, అట్లాగే స్ట్రెస్ తగ్గించుకోవాలని ఆయుర్వేదం చెప్తూ ఉంటుంది. కానీ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం రోజుకొక లైఫ్ స్టైల్ అనేది అనుసరిస్తున్నాం. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. మనకి డెఫిషియన్సీస్ అన్నీ వస్తున్నాయి. ప్రోటీన్ అని చెప్పి, విటమిన్ డెఫిషియన్సీస్, ఎనీమియా అని చెప్పి. అట్లనే ఎన్నో కాంబినేషన్స్ సొసైటీలో ఫుడ్ కాంబినేషన్స్ మీద ఎన్నో మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. గుడ్డు, పొట్లకాయ తినొద్దు అని చెప్పి, లేదా పాలకూర, టమాటా కలిపి తినొద్దని చెప్పి, ఇట్లా ఎన్నో మిస్కన్సెప్షన్స్ ఉంటుంటాయి. అవన్నీ కరెక్టేనా? అలానే మనకి మన దినచర్య ఎలా ఉండాలి? ఆయుర్వేదం దినచర్య ఎలా ఉండాలో చెప్పింది. మరి ఆ దినచర్య ఏ విధంగా ఉండాలి? మనం ఒక యావరేజ్ పర్సన్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వీటన్నిటి గురించి మన పాడ్కాస్ట్లో మాట్లాడుకుందాము. సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ నాగేంద్ర బాబు గారు, చీఫ్ ఫిజిషియన్, శ్రీయం ఆయుర్వేదిక్ హాస్పిటల్. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సో మనం ఈ రోజు డైలీ హ్యాబిట్స్, మనకి ఆయుర్వేదం అంటేనే దినచర్య నుంచి స్టార్ట్ అవుతుంది. సో అట్లనే మనం డైలీ హ్యాబిట్స్ గురించి ఫస్ట్ ఈనాటి పాడ్కాస్ట్ లో మాట్లాడుకోవడం స్టార్ట్ చేద్దాము. మెల్లగా విటమిన్స్ గురించి, వాటి గురించి, విటమిన్ B12, D3 గురించి కూడా మాట్లాడుకుందాం, డెఫిషియన్సీస్ గురించి. సో మొదటగా ఎవరైనా సరే లేవగానే కాఫీ, టీ తాగుతూ ఉంటారు చాలా మంది. ఈ మధ్యన కొంతమంది షిఫ్ట్ వచ్చింది. లైక్ వేడి వేడి నీళ్ళల్లో సోంపు వేసుకోవడం, జీలకర్ర వేసుకోవడం, లేకపోతే నిమ్మకాయ, ఇట్లాంటివి ఉన్నాయి. బట్ ఇంకా చాలా మంది కాఫీ, టీ దగ్గరే ఆగిపోయారు. సో అసలు పొద్దున్న లేవంగానే కాఫీ, టీ తాగడం అలా ఎంప్టీ స్టమక్ మీద ఆయుర్వేదం ఏం చెప్తోంది? అలా తాగచ్చా? కాఫీ, టీ వాటి యొక్క ఉపయోగాలు వాటికి ఉన్నాయి. అంటే ముఖ్యంగా కాఫీకి అంటే మనం తాగే కాఫీ కాదు. అంటే మనం ఏం చేస్తామంటే పంచదార, పాలు వేసుకొని వేసుకుంటాం. చక్కగా ఫిల్టర్ కాఫీ తాగుతాం. దీనికంటే కూడా బ్లాక్ కాఫీ ఏదైతే ఉంటుందో, బ్లాక్ కాఫీ యొక్క ఉపయోగాలు పుష్కలంగా చాలా ఉన్నాయి. చాలా రీసెర్చ్ కూడా జరిగింది. చాలా బాగా ఉపయోగపడుద్ది అన్నది. ఫ్యాటీ లివర్ మీద పనిచేసే అతి కొద్ది వాటిల్లో బ్లాక్ కాఫీ ఒకటి. ఇట్లా కార్డియాక్ హెల్త్ మంచిది లిమిట్లో తీసుకుంటే, అంటే డైలీ 2 cups అట్లా. అలా కాకుండా బ్లాక్ కాఫీలో మనం ఎప్పుడైతే పాలు, పంచదార కలిపామో ఆ ఉపయోగాలన్నీ పోయినట్లే, ఏమీ ఉండవు. టీ అయితే పెద్దగా ఏమీ దాని అంటే మెడికల్ బెనిఫిట్స్ పెద్దగా ఏమీ లేవు. ఇంకో ప్రాబ్లం ఏమిటి అంటే, ఉదయం పరగడుపున టీ లేదా కాఫీ అన్నది వన్ ఆఫ్ ది లీడింగ్ కాజ్ ఫర్ ఎసిడిటీ. గ్యాస్ ప్రాబ్లంకి చాలా లీడింగ్ కాజ్. సహజంగా గ్యాస్ ట్రబుల్, కడుపు మంట ఉన్న వాళ్ళకి మేము చెప్పే వాటిలో ఏంటంటే ముందు పరగడుపున టీ, కాఫీ ఆపండి అని చెప్తాం. ఇంకో ముఖ్యమైన పాయింట్, టిఫిన్ తిన్న తర్వాత తాగుతారు టీ అండ్ కాఫీ. అస్సలు చేయకూడని పని అది. ఎందుకు అసలు చేయకూడని పని అంటే, టిఫిన్ తిన్న వెంటనే మనం టిఫిన్ తింటాము, అందులో ఉండే పోషకాలు కొన్ని అబ్జర్వ్ అవ్వవు, కాఫీ కానీ టీ కానీ. అందుకని గ్యాప్ తాగేటప్పుడు తాగాలనుకున్నా సరే ఒక 1 hour, 1.5 hour గ్యాప్. లేదు ఎసిడిటీస్ అలాంటివి ఏమి లేవు, ఉదయం పరగడుపున మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు అనుకోండి, తాగండి, నష్టం ఏమీ లేదు. ఇబ్బంది పెడుతుంది అనుకుంటే జాగ్రత్తలు తీసుకోండి, అంతే. స్పెసిఫిక్గా ఉపయోగాల గురించి మనం ఆలోచించుకుంటే బ్లాక్ కాఫీకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఓకే డాక్టర్ గారు, మనం ఇప్పుడు ఎసిడిటీ గురించి మాట్లాడుకున్నాం. లెట్స్ టాక్ అబౌట్ గట్ హెల్త్ ఫస్ట్. గట్ హెల్త్ అనే మాట ఈ మధ్యన ఎక్కువగా వింటున్నాము. గట్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్ అంటున్నారు. సో IBS తో చాలా మంది వస్తూ ఉండవచ్చు, మీ దగ్గరికి కూడా చాలా మంది IBS తో బాధపడుతున్నారు గ్లోబల్లీ కూడా. సో ఈ IBS అనేది ఎందుకు స్టార్ట్ అయింది? మోడర్న్ డేలో IBS అంటే షుగర్, బీపీతో పాటు IBS ని కూడా మాట్లాడుకుంటున్నారు చాలా మంది. సో అసలు ఈ IBS అంటే ఏంటి? ఎందుకని స్టార్ట్ అవుతుంది ఇంత మందిలో? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ IBS అంటే. దీంతో దగ్గరగా ఉండే కొన్ని వ్యాధులు ఉన్నాయి. IBD ఉంది, క్రాన్స్ డిసీజ్. అంటే లక్షణాలు కొంచెం అటు ఇటుగా ఒకే విధంగా ఉంటాయి. ఏమిటి? తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాల్సి రావడం, ఫీలింగ్ రావడం, కడుపులో నొప్పి, కొన్నిసార్లు లూజ్ మోషన్స్, కొన్నిసార్లు జిగురు, ఇట్లా. IBS స్పెసిఫిక్గా ఎలా ఉంటుంది అంటే, వాళ్ళలో కామన్గా వాళ్ళని జర్నీ పెట్టుకున్నారు అంటే భయం స్టార్ట్ అయ్యింది ఈరోజే. ఆ జర్నీలో ఒకవేళ నాకు మోషన్ వస్తే ఏం చేయాలి అన్నది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది వాళ్ళకి. అంటే మీరు ఆలోచించండి, IBS అనేది 19% సైకలాజికల్, మైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఎక్కువ. IBSలో గట్ బ్రెయిన్, సెకండ్ బ్రెయిన్ అని గట్ని ఎందుకు అంటారు అంటే ఇది IBSలో సైకలాజికల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆయుర్వేదంలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏమిటి అంటే, మన పొట్ట ఏదైతే ఉందో, అంటే మన పేగు ఆమాశయం, మన ఈ జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో 99% వ్యాధులకి ఇదే మూల కారణం, ఆరోగ్యానికి ఇదే మూల కారణం, 19% డిసీజెస్ కూడా ఇదే మూల కారణం అని చెప్పింది. సేమ్ అంటే గట్టు మొత్తం కూడా IBSకి చాలా చక్కటి పరిష్కారం ఉంటుంది అంటే ఆయుర్వేదిక్. నేను కంపారిజన్ చేయను, కానీ
కొన్ని ఏరియాస్లో ఆయుర్వేదిక్ మిగతా సిస్టమ్స్ కంటే ఎక్సలెంట్గా ఉంటుంది. వాటిల్లో ఒకటి ఏమిటి అంటే గట్, ఓకే. ఎసిడిటీస్ కానీ, ఐబిఎస్ కానీ, అల్సర్స్ కానీ, ఐబిడి కానీ వీటిల్లో చాలా సుపీరియర్గా పనిచేస్తాయి. అంటే లేటు ఇవి కూడా కాదు, రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్గానే ఉంటుంది. ఓకే. అయితే చాలా మందిలో ఒక మిస్‌కన్సెప్షన్ ఉంది. లైక్ ఏంటి, యువతలో ఈ మధ్య కాలంలో ఆయుర్వేదం అనంగానే లేదు లేట్ రిజల్ట్స్ వస్తాయి, మనం అలోపతికే వెళ్దామని అనుకుంటూ ఉంటారు. సో, అంటే చేసుకోవచ్చు. ఏది చేసుకోవాలనేది వాళ్ళ ఇంట్రెస్ట్. కానీ ఈ రీజన్‌తో ఆయుర్వేదాన్ని పక్కన పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీ ఒపీనియన్ ఏంటి? అంటే లేట్ అన్నది ఒక అపవాదే. హ్మ్. కొన్ని కండిషన్స్లో లేట్, కొన్ని కండిషన్స్ లేట్ అంటే మోకాలు నొప్పులు డెఫినెట్లీ టైం పడుతుంది. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వీటిలో 100% టైం పట్టిద్ది. ఏది పెయిన్ తగ్గడానికి వీటికి. అలా కాకుండా ఎసిడిటీస్ ఉంటాయి. ఎసిడిటీస్ చాలా ఫాస్ట్గా తగ్గిద్ది. ఎంత ఫాస్ట్గా అంటే మీరు ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటే 5 మినిట్స్లో రిజల్ట్ వచ్చే అంత రిజల్ట్ ఉంటుంది. మీరు ఈనో తాగారు ఎప్పుడైనా? ఎప్పుడు తాగరా? మీరు చాలా మంది చూసే ఉంటారు. అవును. ఈనో తాగుతారు, తాగారు. చాలా మంది తాగుతారు. ఈనో ఆయుర్వేదిక్ మెడిసిన్. ఆహా! రైట్. మీరు ఆ పేపర్ ఈనో తీసుకొని వెనకాల చదివితే అండ్ ఆయుర్వేదిక్ ప్రొపరేటరీ మెడిసిన్ ఉంటుంది. మనకు తెలియకుండానే మన లైఫ్లో చాలా సార్లు మనకు తెలియకుండా మన ఆయుర్వేదిక్ మెడిసిన్ చాలా వాడతాం. ఓకే. అందరం వాళ్ళకి తెలియదు. ఈనో ఒకటి ఉంది, మూవ్, ఫుట్ క్రాక్ క్రీమ్, చాలా ఉన్నాయి. ఓకే. వాటిని అలోపతి అనుకుని వాడేస్తూ ఉంటారు. అల్లోపతి అనుకొని వాడరు, ఏదో ఫుడ్ ప్రోడక్ట్ అనుకొని వాడతారు. ఇవన్నీ మన సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి కాబట్టి. ఓకే. తర్వాత షుగర్ అనేది అసలు అబ్సల్యూట్లీ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ మనం. సో అంటే షుగర్ అంతగా పెరగడానికి కారణం ఏంటి? ఇది వరకటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే ఇది వరకు కూడా షుగర్ ఉండేది, కానీ ఇంతమందికి ఉన్నట్టు మన ఎవరికి తెలీదు. ఇప్పుడు ఎందుకు ఇంతగా పెరుగుతుంది? ఆయుర్వేదంలో ఎటువంటి మెడిసిన్స్ ఉన్నాయి? షుగర్‌కి అసలు ఉన్నాయా? మనమే కాదు, అమెరికా, ఇండియా 2 పోటీ పడుతున్నాయి ఈ విషయంలో. ఓకే. ఒక విషయంలో ఇండియా పోటీ పడుతుంది ఏంటి అంటే డయాబెటీస్లో పోటీ పడుతుంది అమెరికాతో. నో డౌట్ ఇన్ దట్. పెరగడానికి లీడింగ్ రీజన్ ఏమిటి అంటే మన ఆహారం అలవాట్లు మారడము, మన లైఫ్ స్టైల్ మారడం. ఇవి లీడింగ్ రీజన్స్. ఓకే. ఆహారం అలవాట్లు ఏం మారాయి? ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చేటప్పటికి ఇండియన్స్ స్టేపుల్ ఫుడ్ రైసు, గోధుమలు కావు. ఇండియన్ స్టేపుల్ ఫుడ్ మిల్లెట్స్. బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చే టైంలో ఇండియన్స్ దాదాపు స్టేపుల్ ఫుడ్ మిల్లెట్స్. ఇందాక మనం విన్నాం. కానీ మిల్లెట్స్ మన ఆహారం నుంచి ఎందుకు వెళ్ళిపోయాయి అంటే బ్రిటిషర్స్ వచ్చే టైంకి ఇండియాలో టీ కల్టివేషన్ లేదు, చైనాలో టీ కల్టివేషన్ ఉంది. బ్రిటిషర్స్కి టీ కావాలి చైనా నుంచి. ఆ చైనా వాళ్ళకేమో రివర్స్ ఏదో కరెన్సీయో గోల్డ్, సిల్వర్ ఇవి మాత్రమే కావాలి. బ్రిటిషర్స్ ఏం చేశారు అంటే ఎస్పెషల్లీ యూపీ, బీహార్, బెంగాల్ ఇటువైపు ఉన్న రైతుల చేత మిల్లెట్ ఏదైతే కల్టివేషన్ ఉందో ఆ కల్టివేషన్ని ఆపించేసేసి ఓపియం కల్టివేషన్ స్టార్ట్ చేయించారు. ఓపియం కల్టివేషన్ స్టార్ట్ చేయించి ఈ ఓపియంని చైనాకి స్మగుల్ చేశారు. డైరెక్ట్ కూడా కాదు, స్మగుల్ చేశారు. ఇట్లా ఇక్కడ మిల్లెట్ కల్టివేషన్ ఆగిపోవడం ద్వారా ఇప్పుడు ఆ రోజుల్లో కోల్డ్ స్టోరేజీలు లేవుగా ఆహారం నిల్వ ఉంచుకోవడానికి. అలా మిల్లెట్ కల్టివేషన్ ఆగిపోవడం ద్వారా ఇండైరెక్ట్గా కరువు వచ్చి కొన్ని లక్షల మంది చనిపోయారు. లక్షల మంది ఎలా చనిపోయారు అంటే ఇప్పుడు ఈ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా నీటి అవసరం లేకుండా, ఆహారం పెద్దగా సారవంతంగా లేకపోయినా చాలా హార్ష్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతాయి. ఏవి? మిల్లెట్స్. అలా చాలా ఈజీగా రైతులకి మాన్సూన్ టైంలో పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది ఏది? మిల్లెట్స్ పెరగడం. రైస్ కల్టివేషన్ అలా కాదు, దానికి వాటర్ కావాలి, చాలా చాలా ఎక్కువ మొత్తంలో వాటర్ కావాలి, ఎక్కువ టైం తీసుకుంటుంది కూడా. అట్లా ఈ మిల్లెట్స్ అన్నది మన బ్రిటిషర్స్ మనమే చేసిన చాలా వాటిల్లో హిడన్గా ఒకటి ఏమిటి అంటే మిల్లెట్స్ని ఇట్లా ఆపించేయడం. దాని ద్వారా ఇండైరెక్ట్గా కొన్ని లక్షల మంది ఫెమిన్, ది గ్రేట్ బెంగాల్ ఫెమిన్ అని చాలా ఫెమిన్లు వచ్చి లక్షల మంది చనిపోయారు. ఏది? మిల్లెట్స్ ఆహారంగా కల్టివేషన్ తగ్గించడం వల్ల. రైసు, గోధుమలు అకేషనల్గా మాత్రమే తినేవాళ్ళు. పరమాన్నం అప్పుడప్పుడు పండగలప్పుడు వీటప్పుడే మాత్రమే ఒక స్పెషల్ ఫుడ్ లాగా ఉండేది, అన్నం కానీ గోధుమలు కానీ. ఇండియాలో ఏ పార్టీకి వెళ్ళినా సరే ఇండియన్ ల్యాండ్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మిల్లెట్నే స్టేపుల్ ఫుడ్ లాగా తీసుకునేవాళ్ళు. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మారిపోయింది, అది వేరే విషయం. తర్వాత ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్. ఈ 2 మూల కారణాలు. ఏది? డయాబెటీస్కి. ఇప్పుడు ఆయుర్వేదిక్ మేనేజ్మెంట్ అంటారు. ఆయుర్వేదిక్ మేనేజ్మెంట్ అంటే సుపీరియర్ మేనేజ్మెంట్ ఒకటి ఉంది, అది ఏమిటంటే డైట్ మేనేజ్మెంట్. తర్వాత స్ట్రెంగ్త్ మేనేజ్మెంట్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్, వర్క్ అంటే ఎక్సర్సైజెస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ 2 అన్నిటికంటే సుపీరియర్ మెడిసిన్ కంటే కూడా. ఎందుకంటే మెటబాలిజం డిజార్డర్ కాబట్టి ఆహారపు అలవాట్లు చేంజెస్ తోటి మ్యాక్సిమం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది మేబీ మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఓన్లీ డైట్లో చేంజెస్ తోటి షుగర్ని కంట్రోల్లో ఉంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మందులు లేకుండా. ఎగ్జాక్ట్లీ చాలా మంది ఉన్నారు. అయితే
షుగర్ తో పాటు పోటీ పడుతూ బీపీ కూడా వచ్చింది. ఉమ్. సో చాలా మంది అలోపతిలో బీపీకి మందు వాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మర్చిపోతారు, ఒక్కొక్కసారి వేసుకుంటారు. ఇంకొంతమంది ఏమో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మేము బీపీ టాబ్లెట్ వాడము. అలోపతి అనేది కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అని అనుకుని ఆయుర్వేదంలో ఏదైనా సొల్యూషన్ ఉందా అని వెతుకుతూ ఉంటారు. కరెక్టేనా? ఆయుర్వేదంలో సొల్యూషన్ ఉందా అసలు? ఇప్పుడు బీపీకి మందులకి బీపీ మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మీరు కూడా అనుకుని ఉండొచ్చు ఏమిటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అలోపతి మందులు వస్తాయని సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ కూడా వస్తారు. ఇట్లా ఏమిటంటే బీపీకి మెడిసిన్ వాడదామని తెలిసిన పేషెంట్స్ ఫస్ట్ టైం వచ్చే కూడా అడుగుతారు. వాళ్ళని అడుగుతారు, నేను అడుగుతాను వాళ్ళని, ఎందుకు మీరు ఆయుర్వేదిక్ వాడదాం అనుకుంటున్నారు బీపీకి అని అడుగుతాను. ఇంగ్లీష్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి అందుకని అంటారు. నేను వాళ్ళని ఏం అడుగుతానంటే బీపీ మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చిన వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారని అడుగుతాను. మీ చుట్టుపక్కల మీరు ఎప్పుడైనా చూసారా? నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఎవరు చూడలేదు, అవును. ఎవరూ చూడలేదు వాస్తవానికి. మేబీ రేరెస్ట్ అది రేర్ ఇక్కడ ఉన్నాయేమో కానీ మన చుట్టూ కానీ మనందరూ కామన్ గా వింటున్నాం ఏమో బీపీ మందులు వాడడం వల్ల కిడ్నీలు పోతాయి. నిజంగా ఎంతమంది పోయా మనకు ఎవరికి తెలియదు. కానీ గుర్తుపెట్టుకోండి, బీపీ టాబ్లెట్ వాడకపోవడం వల్ల మనకి చుట్టుపక్కల పెరాలసిస్ రూపంలో, స్ట్రోక్ రూపంలో లక్షల మంది కనపడుతున్నారు. ఇప్పుడు స్ట్రోక్ ఏదైతే ఉందో, ఇప్పుడు పెరాలసిస్ రోడ్డు మీద మనం కొంచెం కొంటుతూ కాలు ఈడ్చుకుంటూ నడుస్తూ ఉంటారు. వీళ్ళందరికీ మ్యాక్సిమం ఈ వచ్చిన వాళ్ళ కారణం ఏమిటంటే, ఒకటి బీపీ ఉండి తెలియకపోవడం, అంటే తెలియకుండా వాళ్ళకి తెలియదు బీపీ ఉందని కూడా వాళ్ళ లైఫ్లో లేదు. రెండు ఏమిటి అంటే బీపీ ఉందని తెలిసి కూడా మందులు ఆపడం. బొచ్చుడు మందు ఉన్నారు బీపీ ఉంటుంది వాళ్ళకి, మెడిసిన్ వాడరు, మెడిసిన్ వాడకుండా గ్యాప్ ఇస్తారు. ఎందుకు గ్యాప్ ఇస్తారు అంటే బాగానే ఉంది కదా అంటారు. బాగానే ఉంది, నువ్వెలా డిసైడ్ చేస్తావు? రోజు చూసుకుంటున్నావా? చూసుకోవు. నా లక్షణాలు ఏం కనపడట్లేదు సార్, నాకేమీ ఇబ్బంది లేదంటే, అంటే నీకేం లక్షణాలు కనపడాలి? అంటే డైరెక్ట్ స్ట్రోక్ కనపడాలి నీకేం లక్షణాలు కనపడాలి అంటే మిస్కన్సెప్షన్స్ ఏమిటంటే కోపం పెరిగిద్ది, గుండె వేగం పెరిగిద్ది, ఆయాసం వచ్చింది. రూల్ ఏం లేదు. ఇప్పుడు హై బీపీ రావడం వల్ల ఇవన్నీ వస్తాయని రూల్ ఏం లేదు. సైలెంట్ గా అడ్డం పడేసిద్దండి మనిషిని ఒక్క సెకండే. ఇప్పుడు బీపీ వలన ఒక్క సెకండ్ లో మనిషిని పడుకోబెట్టేసిద్ది. అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలంటాను నేను పేషెంట్స్ని. అందుకని నేను నా పర్సనల్ ఏం అడ్వైజ్ ఇస్తాను అంటే, బీపీకి మీరు మెడిసిన్ వాడదు, అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడద్దు. మీరు జనరల్ ఫిజిషియన్ కలిసి, మంచి ఫిజిషియన్ కలిసి రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ వారి అడ్వైస్ ఫాలో అవ్వండి. వారు టాబ్లెట్ ఆపన్నప్పుడు మాత్రమే మీరు ఆపాలి. మీ అంతటి మీరు ఆపాలని డెసిషన్ తీసుకొని ఆపద్దు అని చెప్తాను. అయితే ఈ బీపీ షుగర్ కి పోనీ ఎట్లా అంటే డైట్ ఏదైనా ఉంటుందా? ఆయుర్వేదంలో డైట్ ఏమైనా చెప్పారా? అంటే షుగర్ కి స్పెసిఫిక్ గా ఉంటుంది డైట్, డైరెక్ట్ ఇంపాక్ట్ అండి అది. మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ కానీ డైరెక్ట్ షుగర్స్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు షుగర్ పెరిగిద్ది. అలా కాకుండా ఆహారాన్ని బ్యాలెన్స్ గా పెట్టుకొని కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు కాంప్లెక్స్ గా ఉంచుకొని ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ యాడ్ చేసుకొని బ్యాలెన్స్డ్ ప్లేట్ పెట్టుకుంటే డయాబెటీస్ ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. కానీ బీపీ అలా కాదు, రూల్ లేదు. ఈ డైట్ వాడడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది రూల్ ఏం లేదు. అందుకని బెటర్ టు కన్జ్యూమ్ మెడిసిన్. అయితే అలోపతిలో కూడా చెప్పడం కారం తక్కువ తినమండం, ఉప్పు తక్కువ తినమండం చెప్తూ ఉంటారు. అంటే ఉప్పు తగ్గిస్తే ఆటోమేటిక్ గా కారం కూడా తగ్గుతుంది. సో ఉప్పు తగ్గించమని చెప్తూ ఉంటారు. డస్ ఇట్ హెల్ప్? అంటే చాలా మంది ఉప్పు వేసుకోవడం మానేసి టాబ్లెట్ వేసుకోవడం కూడా మానేస్తారు. ఈ రెండు జరుగుతూ ఉంటాయి నేను గమనించిన విషయం. ఇది చాలా పర్సనలైజ్డ్ అడ్వైస్, జనరల్ అడ్వైజ్ కుదరదు దీంట్లో. అంటే జనాలు అందరూ కలిపి ఒకేసారి అడ్వైస్ ఇవ్వడం కుదరదు. ఈచ్ పర్సన్ కి టెండెన్సీ మారిపోయిద్దండి. ఇప్పుడు మీరు మేబీ మీకు సూట్ అవ్వచ్చు. కేవలం ఒక మజ్జిగనంలో పెరుగనంలో ఉప్పు తగ్గియడం వల్ల మీ బీపీ కంట్రోల్లో ఉండొచ్చు. కానీ అదే రూల్ జనాలందరికీ అప్లై అని రూల్ లేదు. అందుకని చాలా పర్సనల్ గానే డాక్టర్ అడ్వైజ్ ఇవ్వగలరు. ఇది ఏమిటి అంటే, ఇప్పుడు వాళ్ళ పేషెంట్కి మీరు పచ్చళ్ళు లాపితే సరిపోతుంది లేదని చెప్పొచ్చు, మీరు వాకింగ్ చేయండి, ఈ ఆహారాలు తినడం చెప్పొచ్చు. ఆ డాక్టర్ మాత్రమే వాళ్ళు అడ్వైజ్ ఇవ్వగలరు తప్పితే జనరల్ పాపులేషన్కి మనం బీపీ విషయంలో అడ్వైజ్ ఇవ్వలేం. ఓకే, ఇంకొక మిత్ అనుకోవచ్చు, లేకపోతే కొంతమంది అనుకోవడం నేను విన్నాను. ఇది కరెక్టో కాదో డాక్టర్ గారు మీరు చెప్పాలి. లైక్ ఇప్పుడు మజ్జిగ ఉంది కదా, మజ్జిగలో ఉప్పు కలుపుకుని తాగితే మనకి డీహైడ్రేషన్ పోతుంది అని విన్నాం. కానీ కొంతమంది ఏమంటారంటే కొంచెం మజ్జిగ అనేది అట్లానే తీసుకోవాలి, అందులో ఉప్పు కలుపుకుంటే బీపీ వస్తుంది అని అనుకోవడం నేను విన్నాను. అది కరెక్టేనా? ఇది కూడా ఇండివిజువల్ టెండెన్సీ అండి. ఇప్పుడు ఒక మనిషికి బీపీ ఉంది, బీపీ ఉంటే ఆ మనిషి మజ్జిగలో ఉప్పు తగ్గించాలి లేదా ఆపుకోవడం మంచిది. లేదు అదే మనిషికి డీహైడ్రేషన్ ఉంది, కంపల్సరీ ఉప్పు వేసుకోవాలి.
డీహైడ్రేషన్ అప్పుడు సోడియం ఎట్టి పరిస్థితుల్లో కావాలి, సోడియం కావాలి, సాల్ట్స్, షుగర్స్ ఇమ్మీడియట్లీ కావాలి. సో అది చాలా ఆ టైంకి మాత్రమే కావాలి. అలా కాకుండా జనరల్గా బీపీ పేషెంట్స్ ఉప్పు తగ్గిస్తారు. ఓకే. డాక్టర్ గారు అట్లనే మిల్లెట్స్ గురించి నేను ఇంతాక కంటిన్యూ చేయలేదు డిస్కషన్. సో బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి మిల్లెట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తుంటారు చాలా మంది డైట్ గా. అట్లానే మిల్లెట్స్ అనేది ఐబిఎస్ వాళ్ళు కూడా తినొచ్చా? చాలా మంది ఐబిఎస్ పేషెంట్స్ మాకు బ్లోటింగ్ ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. మిల్లెట్స్ తింటే జనరల్ గా తినకూడదు ఐబిఎస్ వాళ్ళు. అంటే వాళ్ళ పొట్ట చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, ఎక్సెస్ ఫైబర్ పనికిరాదు. అన్నంతో పోలిస్తే మిల్లెట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఫైటిక్ యాసిడ్ అని ఉంటుంది, అంటే గ్యాస్ని క్రియేట్ చేసే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది దాంట్లో. ఇవన్నీ ఇబ్బంది పెడతాయి. ప్లస్ అన్నంతో పోలిస్తే మిల్లెట్స్ హార్డ్ టు డైజెస్ట్, కొంచెం హార్డ్ టు డైజెస్ట్. ఈ కారణాల వల్ల వాళ్ళకి సహజంగా ఇంకా అన్నము ఇదే పెడదు. సజెస్ట్ చేస్తాం మిల్లెట్స్, సలాడ్స్ వద్దని చెప్తాం ఐబిఎస్కి. ఇరిటేట్ చేసిద్ది ఫైబర్, ఎక్సెస్ ఫైబర్ ఇరిటేట్ చేసిద్ది, అంటే ఫైబర్ ఎక్కువ ఉన్నా సరే ఇరిటేట్ అయ్యిద్ది గట్. మిల్లెట్స్ వద్దనే చెప్తాం ఐబిఎస్కి మాత్రం. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి డైట్ లో మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే తగ్గే అవకాశం ఉంటుందా? షుగర్ బీపీని మనం అసలు కంప్లీట్ ఇండివిజువలైజ్డ్, అది వేరుగా వాళ్ళ శరీర స్థితిని బట్టి ఉంటుంది. షుగర్ కి జనరల్ అడ్వైస్ మనం ఇవ్వచ్చు. జనరల్ అడ్వైస్ ఇప్పుడు అన్నం బదులు మిల్లెట్స్, లేదంటే మార్నింగ్ రాగి జావ తాగుతూ ఉంటారు, లేదా జొన్న జావ, లేదా జొన్న సంకటి ఎక్సెట్రా. అన్నం మానేసి ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళకి కనిపించే బెనిఫిట్ 5 to 10% మాత్రమే, అంతకంటే ఎక్కువ కనపడతాం. రియల్ చేంజ్ ఎప్పుడు కనపడిద్ది అంటే ఎప్పుడైతే వీటి ప్లేస్లో వీటి క్వాంటిటీ తగ్గిపోయి ప్రోటీన్, ఫైబరు, ఫ్యాట్ యాడ్ అవుతాయో అప్పుడు రియల్ విజిబుల్ డిఫరెన్స్ ఫస్ట్ డే నుంచి కనపడిద్ది. అంటే ఇప్పుడు ఇంత అన్నం తింటున్నారు, ఇంత అన్నం బదులు ఇంత రాగి సంకటి తిన్నారు అంటే డిఫరెన్స్ పెద్దగా కనపడదు, అసలు కనపడదు, అస్సలు కనపడదు. జొన్న అన్నం తిన్నారు, పెద్దగా కనపడదు. గ్లైసిమిక్ ఇండెక్స్ ఇవన్నీ 50 to 70 మధ్యనే ఉంటాయి. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మన బాడీ యొక్క షుగర్ రెస్పాన్స్ అనమాట. 50 కంటే తక్కువ ఉండాలి. 50 కంటే తక్కువ ఎప్పుడు వచ్చింది అంటే ఈ క్వాంటిటీ తగ్గించేసేసి ఈ ప్లేస్లో ప్రోటీన్ యాడ్ అవ్వాలి, ఫైబర్ యాడ్ అవ్వాలి, కొంచెం హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి. ఇది ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ వచ్చేసిద్దో ఆటోమేటిక్గా మీరు అన్నం తిన్నా ఒకే విధంగా రెస్పాండ్ అయ్యిద్ది బాడీ, చపాతి తిన్నా ఒకే విధంగా రెస్పాండ్ అయ్యిద్ది, రాగి తిన్నా, జొన్నలు తిన్నా, ఎనీ మిల్లెట్ తిన్నా ఒకే విధంగా రెస్పాండ్ అయ్యిద్ది. ఇదే ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే. అలాగే ఇంకొక ప్రశ్న, చాలా మంది పాటిస్తూ ఉంటారు కదా, బీపీ ఉంది అనగానే లేకపోతే షుగర్ ఉంది అనగా, రెండిటికి వేరువేరుగా చెప్తాను. బీపీ ఉన్న వాళ్ళు ధనియాలు వేసుకుని నీళ్లు బాగా మరిగించుకుని పొద్దున్న తాగుతారు. ఇప్పుడు మనం అనుకున్నట్టు కాఫీ, టీ పక్కన పెట్టి ఇలా చేస్తూ ఉంటారు. ధనియాల వల్ల అసలు బీపీ డౌన్ అవుతుందా? అవ్వదు. మళ్ళీ ఇండివిజువలైజ్డ్. ఓకే, ఎంతమందికి తగ్గిందనేది మనకు తెలియాలి. ప్లస్ మీ పర్సనల్ ఫిజిషియన్, మీ జనరల్ ఫిజిషియన్ మిమ్మల్ని ఆపని చెప్తే తప్పితే మీరు బీపీ ట్యాబ్లెట్ ఆపద్దు. బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటూ మీరు ధనియాల కషాయం తాగండి, కొత్తిమీర కషాయం తాగండి, టీ కాఫీ తాగండి, ఇట్స్ ఓకే. కానీ బీపీ ట్యాబ్లెట్ ప్లేస్లో సమానంగా చూసి ఇలాంటి టిప్స్ బీపీ విషయంలో పాటించవద్దు. బీపీ విషయంలో అస్సలు పాటించవద్దు. షుగర్ అన్నా కొంచెం టైం ఇచ్చింది, ఒక్కసారిగా 500కి వెళ్ళదు, అది 200, 300 మధ్యలో కనపడేది, టెస్ట్ చేసుకున్నా కనపడేది. కానీ బీపీ అలా కాదు, అది సైలెంట్గా వేసేసిద్ది. అందుకని అలాగే షుగర్లో దాల్చిన చెక్క పొడి చేసుకుని దాల్చిన చెక్కని తింటూ ఉంటారు. ఆయుర్వేదం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ అడుగుతున్నాను. సో దాల్చిన చెక్క పొడి చేసుకుని నీళ్ళలో వేసుకు తాగడం, లేకపోతే ఒక స్పూన్ దబిక్కన అన్నం తినంగానే వేసుకోవడం, దానివల్ల షుగర్ తగ్గుతుందని అనుకుంటూ ఉంటారు. సో ఇది కరెక్టేనా డాక్టర్? కరెక్ట్. సిన్నమోన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది డయాబెటీస్ మీద. సిన్నమోన్, దాల్చిన చెక్క ఇంపాక్ట్ ఉంటుంది. దాల్చిన చెక్క అంటే సుపీరియర్ ఇంకా చాలా ఉన్నాయి డయాబెటీస్ మీద ఇంపాక్ట్ చూపించేవి. నేరేడు ఉంది, ఇది నేరేడు పండు తెలుసు కదా, దాని ఇంపాక్ట్ ఉంటుంది. హెర్బ్స్ ఇంకా చాలా ఉన్నాయి. హెర్బ్స్ అయితే దారుహరి అంటే బెర్బరిన్ అంటాం, ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే సుపీరియర్ నేను మళ్ళీ చెప్పినట్లు బ్యాలెన్స్డ్ ప్లేట్. రైట్. వీటన్నిటికంటే మళ్ళీ అదే సుపీరియర్, బ్యాలెన్స్డ్ ప్లేట్ ఎక్సర్సైజ్. వీటన్నిటి తర్వాతే ఇవన్నీ వస్తాయి. నా దగ్గరికి వచ్చే డయాబెటీస్ పేషెంట్స్కి మెడిసిన్ ఎంత ఇంపాక్టో దాంతోపాటు 50% లేదా ఇంకా 70% చెప్పచ్చు. వాళ్ళకి డైటే ఎక్కువ ఇంపార్టెంట్. డైట్ ఇస్తాను, స్పెసిఫిక్గా ఇస్తాను డైట్. డే మొత్తం మీద ఇంత కార్బోహైడ్రేట్స్ తీసుకోండి, ఈ విధంగా తీసుకోండి, ప్రోటీన్ ఇంత ఉండాలి, ఫైబర్ ఇంత ఉండాలి, మీరు వెజిటేరియన్ అయితే ఇట్లా, నాన్ వెజ్ అయితే ఇలా.
ఓకే. సో, బ్యాలెన్స్ డైట్ గురించి ఎంత బాగా చెప్తున్నారు మీరు. కొంతమంది ఏం చేస్తారు, సాయంత్రం పొద్దునంతా బాగానే తింటాము, సాయంత్రం బటర్ మిల్క్ తాగి పడుకుంటామని అనుకుంటారు. సో, డిన్నర్ స్కిప్ చేయడం కరెక్టేనా? మంచిదే. వన్ ఆఫ్ ది గుడ్ హ్యాబిట్ అది. హ్మ్. వాస్తవానికి చాలా మందిలో చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. డిన్నర్ అంటే ఈవినింగ్ 6 తర్వాత తీసుకోపోవడం. ఓకే. చాలా ఆ! మంచి ఇంపాక్ట్ ఉంటుంది. అన్నిటి మీద. బాడీ వెయిట్ మీద, షుగర్ మీద, అన్నిటి మీద, కొలెస్ట్రాల్ లెవెల్స్ మీద, హార్ట్ హెల్త్ మీద, మన స్లీప్ సైకిల్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. హ్మ్. గుడ్ స్లీప్ రావడానికి కూడా చాలా ఆస్కారం ఉంటుంది. మొదట్లో ఇబ్బంది పడిద్ది బాడీ. అంటే మీకు అలవాటు ఉంది డిన్నర్ చేయడము. మీరు సడన్‌గా ఆపినప్పుడు కొద్ది రోజులు ఇబ్బంది పడతారు ఆకలేసి. కానీ తర్వాత దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఈవినింగ్ 6 తర్వాత తినకపోవడం. చాలా మంది పాటిస్తారు. చాలా మంచిది కూడా. సన్‌సెట్ తర్వాత తినకపోవడం. సన్‌సెట్‌తో మన ఆకలి కూడా మందగిస్తుంది అని ఆయుర్వేదం చెప్తుందా? కరెక్ట్. ఓకే. సో, అందుకని అందరూ కూడా ఇది ఆయుర్వేదం ప్రిస్క్రైబ్ ఆయుర్వేదిక్ చేసింది. కాన్సెప్ట్ మోడర్న్ దీనిలో కూడా కొంచెం నైట్ సాధ్యమైనంత లైట్‌గా ఉంచండి. హెవీ ఫుడ్‌కి వెళ్ళకుండా సాధ్యమైనంత లైట్‌గా. కాకపోతే చాలా మందికి సాఫ్ట్‌వేర్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్‌లో భాగంగా ఈవినింగ్ హెవీ మీల్ అన్నది చూస్తాం. అవును. హ్మ్. సో, కొంతమంది అసలు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయంటే, ఈరోజు మధ్యాహ్నం 12కి తిని, మళ్ళీ ఆ తర్వాత కుదరలేదని చెప్పి తర్వాత రోజు అంటే 1 అర్ధరాత్రి 1 తినడం. ఇట్లా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి రోజుకొకలాగా ఉన్నప్పుడు ఆయుర్వేదం ఏం చెప్తోంది? ఏం జరుగుతుంది బాడీలో? ఇప్పుడు ఆయుర్వేదము దీన్ని 1 మీల్ ఏ డే అంటారు. రెగ్యులర్‌గా పాటిస్తే ఒకవేళ ఈ కాన్సెప్ట్‌ని అంటే ఒక్క పూటే తిని మళ్ళీ నెక్స్ట్ డే తినడం. ఓకే. ఓమాడ్ అంటారు. 1 మీల్ ఏ డే. 1 మీల్ ఏ డే చాలా కొంతమందికి బాగా సెట్ అయ్యే కాన్సెప్ట్ ఇది. హ్మ్. కాకపోతే ఆ 1 మీల్ ఎంత బ్యాలెన్స్‌గా ఉందన్నది మళ్ళీ చూసుకోవాలి. వస్తుంది. ఓకే. అంటే ఆ రోజుకి సరిపడా ప్రోటీన్ ఉందా? అంటే ఇప్పుడు ఒక యావరేజ్ 60 కేజీస్ ఉన్నారు. 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అందాలి. ఓకే. ఆ ఒక్క మీల్ నుంచి 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అందాలి అంటే ఆ! ఫర్ సపోజ్ 200-250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తినేయాలి. ఆ ఒక్క పూటే తినాలి. దాంతో పాటు కొంచెం రైస్ తినాలి. ఫైబర్ తినాలి. ఆ ఒక్క మీల్‌కి అంత తినగలరా? ఈ డిఫికల్టీ కూడా వచ్చింది. అయితే మై క్వెషన్ ఈజ్ ఈరోజు 12కి తిని లంచ్, రేపు అసలు లంచ్ స్కిప్ చేసేసి మళ్ళీ సాయంత్రం 4కి తినడం. లేదంటే ఒకరోజు డిన్నర్ స్కిప్ చేసేయడం. ఇట్లా చేస్తే ఫుడ్ హ్యాబిట్స్ ఇలా ఉంటే ఏమవుతుంది? ఏమైంది అస్తవ్యస్తం అయింది. ఈ మధ్యన ఎసిడిటీ, సాఫ్ట్‌వేర్ స్లీప్ ప్రొఫెషనల్స్ సైకిల్ అందరూ పోయేది. ఇట్లా ఫస్ట్ చేస్తున్నారు. స్లీప్ హ్మ్. సైకిల్ పోయిద్దండి. నిద్ర డిస్టర్బ్ అయిపోయేది ఫస్ట్. వాళ్ళ బాడీలో అంటే గట్ డిస్టర్బ్ అయ్యిద్ది. మోషన్ డిస్టర్బ్ అయ్యిద్ది. దీంతో బాడీ యొక్క సైకిలే మారిపోయేది కొంచెం. అట్లనే మనకిప్పుడు మీరు ప్లేటింగ్ గురించి చాలా బాగా వివరించారు. బ్యాలెన్స్ డైట్ ఉండాలి అని చెప్పి. బట్ అంటే దారుణమైన విషయం ఏంటంటే అందరూ కూడా బ్యాలెన్స్‌డ్ మీల్ ఉండదు అందరికీ. దానివల్ల యాక్చువల్‌గా అనీమియా అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం మనం. ఇండియాలో మహిళల్లో అయితే మీరింకా స్టాటిస్టిక్స్ ఇంకా బాగా తెలుసు. సో, అనీమియా అనేది చాలా ఎక్కువగా ఉన్నది బయట మహిళల్లో. సో, ఈ అనీమియా తగ్గడానికి ఏం చేయాలి? ఏం చేస్తే మళ్ళీ చక్కగా లెవెల్స్ అనేవి పెరుగుతాయి? బ్లడ్ పెరగాలి. హ్మ్. బ్లడ్ పెరగడానికి కామన్‌గా మీరు కూడా ఏదో వినుంటారు కదా! అవును. ఇది తాగితే లేదా ఇది తింటే బ్లడ్ పెరిగిద్ది. నేనేం విన్నానంటే బీట్రూట్ కానీ, క్యారట్ కానీ జ్యూస్ తాగమంటారు. లేదు అంటే ఒక డ్రై ఫ్రూట్ ఏదో చెప్తారు. అది అంజీర్, అనార్ సంథింగ్ అది బాగా తింటే వెంటనే యూనిట్ పెరిగిపోతుంది నెల అని అంటూ ఉంటారు. అది సమ్ మిస్‌కన్సెప్షన్ అవ్వచ్చు. యూ హావ్ టు బస్ట్ యూనిట్ ఇట్ కాదు అవుట్. కదా! మైక్రో యూనిట్ కూడా పెరగదు. ఓకే. కామన్‌గా ఆ! చాలా మంది మీలాగే చాలా మంది హ్మ్. క్యారెట్, బీట్రూట్ ఐరన్ కోసం బ్లడ్ పెరిగిద్దని తాగుతూ ఉంటారు. పెరగదు. చాలా తక్కువ ఐరన్ ఉంటది. ఓకే. బీట్రూట్‌లో ఉండే ఆ రెడ్ కలర్ ఐరన్ కాదు. దాంట్లో పిగ్మెంట్ అది. అది జస్ట్ పిగ్మెంట్. ఇప్పుడు పిగ్మెంట్. హ్మ్. మీరు పచ్చి బీట్రూట్ మీరు తాగుతున్నారని పచ్చి బీట్రూట్ జ్యూస్ మీకు 2-3 డేస్‌లో యూరిన్ కూడా ఎర్రగొచ్చిద్ది. చాలా మంది అందరూ అబ్జర్వ్ చేస్తారు ఇది. మోషన్‌లో అన్‌డైజెస్టెడ్ బీట్రూట్ వచ్చిద్ది. యూరిన్ కూడా రెడ్ కలర్‌లో వచ్చేది. అంటే ఆ పిగ్మెంట్ డైజెస్ట్ అవ్వదు మన బాడీకి. ప్లస్ ఐరన్ పెరగదు. అది ఐరన్ కాదు. హ్మ్. ఐరన్ రిచ్ ఫుడ్స్ చాలా మంది అనుకునేటట్లు బీట్రూట్, క్యారెట్, అంజీరా వీటిల్లో కాదు ఉండేది. హ్మ్. హైయెస్ట్ ఉండేది సెపరేట్ చేద్దాం. నాన్ వెజిటేరియన్స్, వెజిటేరియన్స్ సెపరేట్ చేద్దాం. ఓకే. హైయెస్ట్ ఇద్దరిని కలిపి చూసుకుంటే హైయెస్ట్ ఉండేది ఆర్గాన్ మీట్. హ్మ్. ఆర్గాన్ మీట్ అంటే చికెనో, మటనో వాటిలో ఉండే ఆర్గాన్స్ అంటే లివరు, ఆర్గాన్స్ ఉంటాయి. వాటిలో హైయెస్ట్ ఐరన్ ఉంటుంది. ఓకే. ఓకే. చికెన్‌లో ఉంటుంది. మీట్‌లో ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ వాటికే ఐరన్. పూర్తిగా వెజిటేరియన్స్‌లో గాని మనం చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ హలీమా గింజలు అంటారు. చంద్రశూర విత్తనాలు. మీరు విన్నారా ఎప్పుడైనా? హ్మ్. హలీమా సీడ్స్ అంటారు. మనకు దొరికిద్ది కామన్‌గానే. దీంట్లో చాలా బాగుంటుంది ఐరన్. నువ్వులు సెకండ్ ప్లేస్.
థర్డ్ ప్లేస్లో ఆకుకూరలు. ఆకుకూరలో కూడా మునగాకు, పాలకూర, తోటకూర హైయెస్ట్ ఐరన్. తర్వాత మనం రెగ్యులర్గా తినే పప్పు దినుసులు. దీని తర్వాత ఫ్రూట్స్. ఆకుకూరలు క్యారెట్ బీట్రూట్ లేవు, లిస్ట్లో లేవు. లిస్ట్లోనే లేవు అసలు కంప్లీట్గా. లిస్ట్లోనే లేవు. ఫ్రూట్స్ కాకపోతే రెండింటి మీద చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. నాన్ వెజిటేరియన్స్కి ఏదైతే నేను ఐరన్ చెప్పానో ఇది సుపీరియర్ ఐరన్. వెజిటేరియన్స్లో ఏదైతే ఐరన్ చెప్పానో సుపీరియర్ ఐరన్ కాదు. ఎందుకు కాదు అంటే నాన్ వెజిటేరియన్స్లో ఆర్గాన్ మీట్లో కానీ మాంసంలో కానీ ఏది ఐరన్ ఉంటుందో హీమ్ ఐరన్ అంటాం. అంటే అది మన శరీరానికి హైయెస్ట్ బయో అవైలబుల్గా ఉంటుంది, అంటే ఈజీగా మన శరీరం అబ్జర్వ్ చేసుకునేది దాంట్లో ఉండే ఐరన్. ప్లాంట్ సోర్సెస్ అంటే ఆకుకూరలు కానీ వీటిలో కానీ ఉండేది నాన్ హీమ్ ఐరన్. నాన్ హీమ్ ఐరన్ అంటే మన శరీరము దాంట్లో ఐరన్ ఉన్నా సరే ఉపయోగించుకోలేని స్థితిలో ఉంటుంది ఐరన్. కానీ ఒక చిన్న సింపుల్ యాడ్ చేయడం ద్వారా అయిపోయేది. ఏమిటి అంటే లైట్గా బాయిల్ అవ్వడం, ఏదో ఒకటి దాంట్లో ఒక వేపడం కానీ స్టీమ్ కానీ బాయిల్ అవ్వడం, విటమిన్ సి కలవడం. విటమిన్ సి మన దగ్గర ఉన్న బెస్ట్ విటమిన్ సి నిమ్మరసం, ఇంకేం లేదు. ఇప్పుడు ఐరన్ హిమోగ్లోబిన్ 9, 10 ఉంది. సింపుల్గా ఆకుకూరల ద్వారా పెంచుకోవచ్చు. ఆకుకూరలు వండుకోండి, కాదు నిమ్మకాయ పిండుకోండి. పప్పు ఎలాగో చింతపండు ఏదో ఒకటి పులుపు పదార్థం ఉంటుంది ఎట్లాగో. నువ్వులు ఐరన్ ప్లస్ కాల్షియం 2 ఉంటాయి. చంద్రశూర విత్తనాలు ఐరన్, కాకపోతే చాలా లిమిట్లోనే అవి తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. నువ్వులు కానీ హలీమా సీడ్స్ కానీ. ఎందుకు అంటే అందులో యాంటీ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. యాంటీ న్యూట్రియంట్స్ అంటే న్యూట్రియంట్స్కి ఆపోజిట్, అంటే మన శరీరం డైజెస్ట్ చేసుకోదు, మన శరీరం ఇబ్బంది పడింది ఎక్కువైతే. అందుకని లిమిట్, రోజుకి 1 స్పూను. నేను ఇచ్చే గైడెన్స్ ఏమిటి అంటే నువ్వులు ప్లస్ పల్లీలు ఒకటి తినమని చెప్తాను. షుగర్ లేకపోతే బెల్లంతో కలుపుకొని తినమని చెప్తాను. చంద్రశూర లడ్డు ఒకటి తినమని చెప్తాను. రోజు ఆకుకూర తినమని చెప్తాను. ఆకుకూర పప్పులో కానీ ఆకుకూర కానీ కంపల్సరీ అందులో కొంచెం పులుపు కలిసేలాగా నిమ్మరసం కానీ చింతపండు కానీ ఉసిరికాయ హైయెస్ట్ విటమిన్ సి ఉండే ఒక ఫ్రూట్. అది హైయెస్ట్, చాలా ఎక్కువ ఉంటుంది విటమిన్ సి అందులో. కలుపుకోమని చెప్తాను. అప్పుడు ఐరన్ పెరిగిద్ది. కానీ గుర్తుపెట్టుకోండి, హీమోగ్లోబిన్ 6, 7 ఉన్నప్పుడు ఆహారం ద్వారా పెంచుకోవాలంటే చాలా టైం పట్టింది. 6, 7 ఉన్నప్పుడు ఆహారంతో పాటు మెడిసిన్ వాడుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎస్ మళ్ళీ ఇంత ఐరన్ ఫుడ్ తీసుకున్నా సరే మళ్ళీ ఈ ఐరన్కి సపోర్ట్గా ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ అవసరం, అది ఇంకా బిగ్ వెహికల్ ప్రోటీన్. ప్రతిదానికి ప్రోటీన్ ఇంకో ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇవన్నీ కథలో లేదంటే కూర్చుంటాయి అక్కడ. ఓకే, అలానే ఇమ్యూనిటీ గురించి కూడా మాట్లాడుకుందాము. సో ఇమ్యూనిటీ ఉంటేనే మనకు ఏదైనా సరే రోగ నిరోధక శక్తి, సో ఏ రోగాలు కూడా రాకుండా ఉంటాయి. సో ఇమ్యూనిటీ అనేది చాలా మందిలో కొంచెం తక్కువగా ఉంటుంది. దానివల్ల ఎన్నో ఆస్తమా లేకపోతే ఇట్లా దగ్గు, ఎలర్జీస్ అనేవి ఎక్కువగా వచ్చేస్తుంటాయి. మనకి ఇప్పుడు పొల్యూషన్ కూడా బాగా ఎక్కువగా ఉన్నది బయట. సో ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏమన్నా ఫుడ్స్ ఉంటాయా, లేకపోతే మనకి ఆయుర్వేదంలో ఏదైనా మెడిసిన్ ఉందా? ఆయుర్వేదం ఇంటర్నేషనల్ గా ఒక మెడిసిన్ ఉంది, ఓకే, బ్యాలెన్స్డ్ ప్లేట్. నేను ఓకే. ఇమ్యూనిటీకి చూడండి, ఏదన్నా సింగిల్ ఫుడ్ ద్వారా అబ్సల్యూట్ ఇమ్యూనిటీ రావడం అన్నది ఉండదు. మీ మొత్తం లైఫ్ స్టైల్ కలిస్తేనే ఇమ్యూనిటీ. ఫస్ట్ జీన్స్ పుట్టుకతోటే కొంత వచ్చింది, మన పేరు జెనెటిక్ కాంజెనైటల్ గా ఒకటి వచ్చేసింది. దాని తర్వాత లైఫ్ స్టైల్ అంటే రోజు మొత్తం మీద మీరు ఏ ఆహారం తీసుకుంటున్నారు, మీరు ఎలా ఉంటున్నారు, అంటే ఎంత బ్యాలెన్స్డ్గా మీరు ఆహారం తీసుకుంటున్నారు, ఎక్సర్సైజ్ ఎంత బాగా ఉంటుంది, స్ట్రెస్ ఎంత తక్కువగా ఉంటుంది. ఇదే హైయెస్ట్ ఇమ్యూనిటీ మనకి ఇచ్చింది. ఇది కాకుండా ఉదయం కొంచెం పసుపు నీళ్ళు తాగడం వల్ల, రోజుకు ఒక ఉసిరికాయ తాగడం వల్ల, లేదా కొంచెం నిమ్మరసం తాగడం వల్ల సపరేట్గా కిలో ఇమ్యూనిటీ రాదు. అలా ఇమ్యూనిటీ రాదు, అన్నీ కలవాలి. కొంచెం అన్నీ కలిస్తేనే స్ట్రాంగెస్ట్ ఇమ్యూనిటీ ఫామ్ అయింది. అలా కాకుండా ఇది ఒక్కటి తీసుకుంటే ఇమ్యూనిటీ వచ్చేదంటూ ఏముండదు, అలా ఉండదు. యాడ్ ఆన్ అయ్యిద్ది అంతే, కొంచెం యాడ్ ఆన్ అయ్యి తప్పితే సుపీరియర్ కాదు అది. డాక్టర్ గారు అట్లానే ఫుడ్ కాంబినేషన్స్ ఉంటూ ఉంటాయి. కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ తినొద్దు అని చెప్పి బయట కూడా అంటూ ఉంటారు. సడన్ గా ఏదన్నా తింటున్నా సరే, ఇప్పుడు చేప, పెరుగు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటూ ఉంటాయి. ఆయుర్వేదం చెప్పింది, ఏదైనా ప్రిస్క్రైబ్ చేసిందా కాంబినేషన్స్ నిజంగా తినకూడదు? అసాత్మ్య ఆహారం అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఆయుర్వేదిక్ లో. అసాత్మ్య ఆహారం అంటే ఏమంటే అన్కంపాటబుల్ ఫుడ్. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా పర్సనలైజ్డ్. అంటే సపోజ్ మీకు పడలేదు ఆహారం అంటే మీకు మాత్రమే, అది జనానికి కాదు, జనం మొత్తానికి సంబంధించి. బై డిఫాల్ట్ ఆయుర్వేదికే పర్సనలైజ్డ్ మెడిసిన్. అట్లాగే ఫుడ్ కూడా సపోజ్ ఒకరికి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు
ఒకరు ఉన్నారు, మామిడి పండు తింటే పింపుల్స్ వస్తాయి. అవును. అందరికి రావాలని రూల్ లేదు. ఆవిడకి మాత్రమే అది అన్కంపాటబుల్ అంతే, అందరికీ కాదు. అలాగే ఫిష్ కూడా మీకు అంటే మీరున్నారు బెంగాల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఫిష్ కర్రీ పెరుగుతో చేస్తారు. పెరుగు ఫిష్ కలిపి చేస్తారు. వన్ ఆఫ్ ది మోస్ట్ స్టేపుల్ ఫుడ్. ఎన్ని కోట్ల మంది ఉన్నారు బెంగాలీస్. ఇప్పుడు ఒకవేళ అది అన్కంపాటబుల్ ఫుడ్ అయితే వాళ్ళ ఎంతమందికి వ్యాధులు రావాలి, అర్థమవుతుంది. నేనేం చెప్తానంటే ఒక ఆహారం పడుతుందో లేదో మన శరీరం మనకి ఈజీగా చెప్పేది. ఇప్పుడు నేనున్నానండి, నాకు శనగపిండి పడదు, నిజంగానే పడదు. నేను ఒక పూట శనగపిండి బజ్జీ ఏదో తిన్నాను అంటే 100% కడుపులో నొప్పి వచ్చింది నాకు వచ్చింది, నేను తిన్నది ఇంకా నాకు సెట్ అవ్వలేదు అది. అందుకని ఈ ఫుడ్ పడకపోవడం అనేది చాలా వరకు చాలా పర్సనలైజ్డ్గానే ఉంటుంది, జనం మొత్తానికి మనం ఆపాదించడం ఒకేసారి. ఈ ఫుడ్ కాన్సెప్ట్ కూడా అట్లాగే. ఒకవేళ మీ ఫిజిషియన్ మీకు స్పెసిఫిక్గా మీ ఆహారం తినొద్దు అని చెప్తే తినకూడదు. ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ తోటి వస్తారు, నేను వంకాయ గోంగూర తినొద్దు అని చెప్తాను, వాళ్ళకి మాత్రమే ఆ కండిషన్కి అంతే, అందరికీ తినాలని కాదు, అందరి కోసం కాదు. ఇంకో కాంబినేషన్ కూడా చెప్తారు, ఇప్పుడు పొట్లకాయ గుడ్డు అది కూడా తినొద్దు అంటారు, అది కూడా అంతేనా డాక్టర్ గారు? వరుసగా 10 రోజులు తిన్నా ఏం కాదు, చికెన్ తిన్నా ఏం కాదు. ఒకవేళ పడకపోతే వాళ్ళు మాత్రమే ఆపాదాన్ని అంతే, వాళ్ళకి సెట్ అవ్వలేదు అని. ఓకే. అలానే ఆయుర్వేదంలో కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. లైక్ అది మిస్కన్సెప్షనో కాదో కూడా అగైన్ మీరే చెప్పాలి. లైక్ స్టెరాయిడ్స్ ఎక్కువ వాడతారు ఆయుర్వేదంలో అని అంటారు, ఇది కరెక్టేనా? అబద్ధం, స్టెరాయిడ్స్ వాడరు 100%. కానీ ఆయుర్వేద మందుల పేరుతో స్టెరాయిడ్స్ అమ్ముడవుతున్నాయి, అర్థం అవ్వలేదు అనుకో. నేను చెప్తాను, ఇప్పుడు నేను ప్రొఫెషనల్ లైసెన్స్డ్ ఎలిజిబుల్ ఆయుర్వేదిక్ డాక్టర్ని, నాలాగే చాలా మంది ఉన్నారు, ఎవ్వరూ కలపరు, ఇట్లా ఏది కలపరు. కానీ పబ్లిక్లో ఒక రియల్ ఆయుర్వేదిక్ డాక్టర్కి ఇప్పుడు మేము 5.5 years కోర్స్ చేసి వస్తాం, ఒక క్వాక్కి అంటే చదువుకోకుండా వచ్చిన వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు యాక్చువల్లీ, ఎస్పెషల్లీ ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్లో. కొన్ని లక్షల మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఆయుర్వేద మందుల పేరుతో స్టెరాయిడ్స్ వాడుతున్నారు ఈ రోజుకి. దాదాపు నాలాగా ప్రతి ఒక్క ఆయుర్వేదిక్ డాక్టర్ అలాంటి పేషెంట్స్ ఎప్పుడూ చూస్తుంటాం, ప్యాకెట్లు తీసుకొని వస్తారు శ్రీశైలం మందుల పేరుతో, సంజీవిని గుటి అని. వీళ్ళ టార్గెట్స్ ఏమిటి అంటే గుడుల్లో అమ్ముతారు, గుళ్ళు జనరల్గా సాయిబాబా టెంపుల్ గుడుల్లోనే అమ్ముతూ ఉంటారు. 150 రూపాయలు 200 రూపాయల్లో ఉంటుంది, కాస్ట్ కూడా అంతే. మంత్లీ ఆ ప్యాకెట్లు, అక్కడ డాక్టర్ ఉండరు, ఎవరుండరు, నొప్పి మందులు అని చెప్పేసి ప్యాకెట్లు బఠానీలా కొనుక్కొని వాడుతుంటారు. అవి స్టెరాయిడ్స్, అది పెద్ద సిండికేట్, కొన్ని లక్షల మంది వాడుతున్నారు దీన్ని, తెలియకుండా కూడా వాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు వాడేటప్పుడు ఏం వాడుతున్నారు అంటే ఆయుర్వేదం మందులు అనుకుని వాడుతున్నారు, అది స్టెరాయిడ్. అది వేసుకున్న వెంటనే వాడికి ఎక్కడ లేని శక్తి వచ్చింది, నొప్పులన్నీ మాయమైపోతాయి, ఫినిష్ ఒక్క రోజులో. ఇంత బాగా పనిచేస్తున్నాయి ఏమిటి అని నెక్స్ట్ టైం వీడు వెళ్తే ఇంకో 50 మందిని తీసుకొని వెళ్తాడు. ఎస్, ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఒకరి నుంచి ఒకరి విషయం చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యింది. సిటీల్లో పక్క ఫ్లాట్కి కూడా సంబంధం ఉండదు, కానీ పల్లెటూరుల్లో ఒకరు వాడారు అంటే ఆ నొప్పి మందులు ఆ వీధిలో వాళ్ళందరూ వాడతారు, నొప్పి వాళ్ళందరూ వాడతారు. అట్లా ఊర్లు వాడుతున్నాయి, ఇంకా వాడుతున్నాయి. వాడి ఏమవుతుందంటే మోకాళ్ళ ఫాస్ట్గా ఎరిగిపోతాయి, లేదా కొంతమంది లావ్ అయిపోతారు. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి స్టెరాయిడ్స్కి. అసలు ఆయుర్వేదం అంటేనే సైడ్ ఎఫెక్ట్స్. వీళ్ళు ఈ సైడ్ ఎఫెక్ట్స్ తోటి రెగ్యులర్ డాక్టర్ని కలుస్తారు, ఇంగ్లీష్ డాక్టర్ని. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చెప్తారు, మేము ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడామని చెప్తారు. వాళ్ళకి తెలియదుగా మొత్తం స్టోరీ, వాళ్ళు ఇంకా తిడతారు. ఇది ఒక సర్కిల్ నడుస్తుంది ప్రస్తుతం, చాలా పెద్దది, నాట్ స్మాల్ థింగ్. చాలాసార్లు న్యూస్లో కూడా వచ్చింది ఇది, అంటే మూసేయడం. నంద్యాలలో ఒక టీవీ ఛానల్ వాళ్ళు, ఏ ఛానల్ నాకు గుర్తులేదు, వాళ్ళని పట్టుకుంటే ఆ ఎవరైతే దొరికాడో అతను ఏమంటున్నారు అంటే, నేను చిన్న తిమింగలాన్ని ఇంకా పెద్దోళ్ళు నన్ను పట్టుకున్నారింది అంటున్నాడు. నేను మెయిన్ కాదు, నేను జస్ట్ సరుకుని తెచ్చాను, నేను సరుకుని తెచ్చి ఇక్కడ అమ్ముతున్నాను, తయారు చేసేది నేను కాదు కదా అంటున్నాడు. అంటే వీడొక్కడ ఒక జీబులో వేసుకొని వచ్చాడు ఆ మందుల్ని, ఒక జీబు మొత్తం నింపుకొని వచ్చారు, జీబు నిండా అమ్మేస్తారు ఆ రోజుకి, ఒక జీబు నిండా. ఇలా 2 రాష్ట్రాలు ఎన్ని జీబులు అమ్ముతున్నాయి, ఎన్ని లక్షల మంది వాడుతున్నారు, జస్ట్ ఇమాజిన్. ఇది అంటే ఆలోచిస్తుంటే ఇమాజినేషన్ కి కూడా తట్టట్లేదు. అంటే ఒకరు ఇన్ని అమ్ముతున్నారు అంటే ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎంత దందా నడుస్తుంది. రైట్. అంటే ఆయుర్వేదం అంటేనే మనకి సేఫ్ మెడిసిన్, దాని నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని అనుకుంటారు, తీరా చూస్తే ఇలా సైడ్ స్టెరాయిడ్స్ ఉన్నా లేకపోయినా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా కంపల్సరీ మీకు సజెస్ట్ చేస్తేనే వాడాలి. ఓకే. మెడిసిన్ ఏదన్నా మెడిసినే అండి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు మంచినీళ్ళు కూడా లిమిట్ కంటే ఎక్కువ తాగితే ఇబ్బంది పడతాం, అలాంటిది ఒక మెడిసిన్ ఎందుకు ఇబ్బంది పెట్టదు, రైట్. అట్లా. అలానే అంటే ఆయుర్వేదంలో బట్టతలకి మందు ఉందని, లేదంటే
మోకాలి గుజ్జు వచ్చేస్తుంది ఆ మందు వాడితే అని చెప్పి ఆయుర్వేదంలో ఉంది అని చెప్పి బయట ప్రచారం జరుగుతుంటుంది. కరెక్టేనా? బట్టతల గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఫస్ట్ ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ఎవరు? అంబానీ. అంబానీ. అంబానీ కొడుకున్నారు అనంత్ అంబానీ, అతనికి బట్టతల ఉంది, మనం చూసాం కదా. ఒకవేళ నిజంగా బట్టతలకు మందు ఉండి ఉంటే అనంత్ అంబానీకి ఎందుకు రాలేదు జుట్టు? వరల్డ్ రిచెస్ట్ పర్సన్ జెఫ్ బెజోస్ ఉన్నారు, అమెజాన్ CEO ఒకప్పుడు, ఇప్పుడు మేబీ సెకండ్ రిచెస్ట్, థర్డ్ రిచెస్ట్. జెఫ్ బెజోస్ ఎప్పుడు గుండుతో ఉంటాడు, జుట్టు పెంచుకోలేక కాదు, అతను బట్టతలు కాబట్టి అదొక స్టైల్, గుండు చేసుకొని ఉన్నాడు. అతనికి ఎందుకు లేదు జుట్టు? ఎలోన్ మస్క్ ఉంది ఇప్పుడు జుట్టు, కానీ ఎలోన్ మస్క్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు, అతను బట్టతలే. చాలా మంది తెలియదు. ఓల్డ్ ఫొటోస్ గూగుల్లో కొడితే మనకు వచ్చింది, ఓల్డ్ బట్టతల ఉంది. ఈ ప్రపంచంలో బట్టతలకు మందు లేదండి. బట్టతలకి మందు లేదు. బట్టతల పేరుతో, బట్టతల మందులు, ఆయిల్స్ పేరుతో వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది అన్నది నిజం. మందు అయితే లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటి చేయించుకుంటూ ఉంటారు, ఈక్వల్లీ గుడ్, చాలా మందిని చూశాను, బ్రహ్మాండంగా ఉంటుంది. మందు అంటూ ఉండదు. ఇప్పుడు లోపల శరీరం లోపల హార్మోనల్ లెవెల్లో వచ్చే జెనెటికల్ ప్రాబ్లం అది. దీని ఆండ్రోజెనిక్ బాల్డ్నెస్ అంటారు. అంటే మగవాళ్ళలో ఒక 10 మందిలో 2-3 ఉంటుంది. ఆడవాళ్ళలో బట్టతలు రాకూడదు, అదే వ్యాధి, గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళలో బట్టతలు వచ్చినా, హెయిర్ ఫాల్ వచ్చినా, జుట్టు ఊడిపోతున్నా ఒంట్లో ఏదో లోపించింది అని అర్థం. మగవాళ్ళలో వచ్చే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఏదైతే ఉంటుందో, అంటే ఫ్రంట్ ఇటు పోవడం కానీ, ఇక్కడ పోవడం కానీ, ఇది జీన్స్, చాలా న్యాచురల్. అంటే అది వ్యాధి కాదు, అది వెరీ నార్మల్. ఇప్పుడు వ్యాధి కాదని మందింది, ఇంకా అది వ్యాధే కాదు. అట్లా వెరీ బిగ్ బిజినెస్. నేను అంటే ఇప్పుడు 20-25 ఏజ్ యంగ్ బాయ్స్ ఏం చెప్తానంటే, కాన్సన్ట్రేట్ ఆన్ మీ స్టేటస్ని, మీ డబ్బు సంపాదించే మీద, జాబ్ చేసుకునే కాన్సన్ట్రేట్ పెట్టండి. బట్టతల మాయమైపోయింది, కనపడదు బట్టతల. నీకు మంచి జాబ్ ఉంది అంటే నీ బట్టతల అమ్మాయిలు కనపడదని చెప్తాను. ఓకే. అలానే గుజ్జు, మోకాల్లో గుజ్జు అనేది వస్తుందా నిజంగానే? ఆయుర్వేదిక్ మందు ఏదైనా ఉందా? రాదు. కానీ ఇప్పుడు అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు మహాబీర గింజలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. వాపు తగ్గిస్తాయి. అంటే మోకాలలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గించిద్ది. తర్వాత నొప్పి తగ్గించిద్ది, జాయింట్ ఫ్రీగా ఉంటాయి. ఇక్కడ నుంచి అరుగుదల ఎక్కువ కాకుండా కాపాడడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మహాబీర గింజలు ఉంది, నల్లేరు ఉంది, ఇవన్నీ కొన్ని ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అంతే తప్పితే ఒక్కసారి అరిగిపోయినది ఏదైతే ఉందో, గుజ్జు పోయినది మళ్ళీ తిరిగి రావడం అనేది జరగదు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఆయుర్వేదిక్ మీరు విన్నా అంటే చెప్తున్నారు, మళ్ళీ గుజ్జు వచ్చిద్దని ఎక్సెట్రా. ఇప్పుడు పేషెంట్స్ కూడా మోకాలు నొప్పి నా దగ్గరికి వచ్చి ఎక్స్రేలు తీసుకొని వచ్చి, వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆయుర్వేదిక్ రావడం వెనకాల మళ్ళీ మోకాల్లో గుజ్జు వచ్చిద్దా. నేనేం అడుగుతానంటే మీ వయసు వెనక్కి వెళ్ళిద్దా? అట్లా వెళ్ళదు సరే, ఇది కూడా రాదు. ఇది వయసుతో పాటు వచ్చే చాలా సహజమైన సమస్య. ఒకవేళ మీ మోకాల్లో గుజ్జు వచ్చిందంటే మీ వయసు వెనక్కి వెళ్ళింది అని అర్థం. రాదు. కాకపోతే ఇక్కడ నుంచి అరుగుదల ఎక్కువ కాకుండా కాపాడుకోవచ్చు. పెయిన్ తగ్గించుకోవడానికి అద్భుతమైనవి ఉంటాయి మెడిసిన్స్, థెరపీస్ కూడా ఉంటాయి. పెయిన్ మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో. అంటే మోకాలు నొప్పికి స్పెసిఫిక్ గా, పెయిన్ కిల్లర్స్ కాదు, మోకాలు నొప్పులకి పనిచేసేవి మంచిగా ఉంటాయి. ఓకే. అట్లానే ఈ మధ్య కాలంలో డెఫిషియన్సీస్, మనం ఎవరి గురించి మాట్లాడుకున్నా, ఎవరికి టెస్ట్ చేసినా ఖచ్చితంగా B12, విటమిన్ డి రెండు చాలా తక్కువ, రాక్ బాటమ్ ఉంటున్నాయి. తెలుసుకునే లోపే రాక్ బాటమ్కి వెళ్ళిపోతున్నాయి, చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అసలు డెఫిషియన్సీస్ ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి విటమిన్స్ లో? ఫస్ట్ది ఆహారం. అంటే ఆహారం ఒకటి, D3 చూసుకోండి. అంటే రెండు సపరేట్. ప్రోటీన్ గురించి మాట్లాడుకున్నాం మనం. ప్రోటీన్, తర్వాత B12, తర్వాత D3, ఈ 3 హైయెస్ట్ డెఫిషియన్సీస్. అంటే ఇండియన్ గవర్నమెంట్ స్టడీ కూడా చేసింది. తర్వాత ఐరన్. ఈ 3 D3 గురించి చూసుకుంటే, D3 మనకు ముఖ్యంగా అందేది సన్లైట్ ద్వారా, సగము సన్లైట్ ద్వారా. జనరల్గా D3 కామన్గా వాకింగ్ చేస్తాం అంటారు. వాకింగ్ ఏ టైంలో చేస్తారు అందరూ? మార్నింగ్ చేస్తారు లేదా ఈవినింగ్ చేస్తారు. అప్పుడు ఉండదు యూవీ రేస్, యూవీబీ ఉండదు. మనకు స్టడీ ఏం చెప్తుందంటే మార్నింగ్ 10 తర్వాతే హైయెస్ట్ ఉంటుంది. మార్నింగ్ 10 తర్వాత హైయెస్ట్ ఉంటుంది. ఆ టైంలోనే విటమిన్ డి మన బాడీ స్కిన్లో, మన స్కిన్లో తయారయ్యేది. సన్లో నుంచి డైరెక్ట్ రాదు. ఆ సమక్షంలో, యూవీ రేస్ సమక్షంలో మన స్కిన్ మీద ఉండే మెలనిన్ ఈ కొలెస్ట్రాల్ని కన్వర్ట్ చేసుకునేది D3 ద్వారా. 10 తర్వాత గైడ్లైన్స్ ఏమిటి అంటే వారానికి 3-4 రోజులు, మార్నింగ్ 10 తర్వాత 15 to 20 minutes ఫేస్ కనపడాలి, చేతులు కనపడాలి కంపల్సరీ. మా వాళ్ళకి కాళ్ళు ఇక్కడ కనపడవచ్చు, తప్పేం లేదు.
బిగ్గెస్ట్ మిస్టేక్ సన్ స్క్రీన్ లోషన్ రాసుకోకూడదు. నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకుంటున్నాను. దానితో పాటు ఇప్పుడు మనం ఆఫీసులకి వెళ్ళేటప్పుడు లేకపోతే బండి మీద వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ కి సంబంధించిన జాకెట్స్ కూడా వచ్చినాయి. కరెక్ట్. ఐ మీన్ సన్ ఎక్స్పోజర్ లేకుండా జాకెట్స్ రావడము, లేకపోతే గ్లోవ్స్ వేసుకోవడం, ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎక్స్పోజర్ లేకుండా అన్ని వేసేసుకుని వచ్చేస్తూ ఉంటాం. బట్ అసలు అప్పుడు ఇంకా విటమిన్ డి ఎట్లా వస్తుంది? రాదు. మీరు మన క్లాత్ ఏమైనా ఉంటే అసలు రాదు. ఇప్పుడు కొంతమంది కల్చరల్లీ ఫుల్ బాడీ కప్పేసుకుంటారు. అవును, చాలా అందదు. సన్ లైట్ స్కిన్ మీద పడాలి. యూవీబీ రేస్ కంపల్సరీ పడాలి. సన్ స్క్రీన్ లోషన్ రాసుకున్నా సరే టచ్ అవ్వదు. సన్ స్క్రీన్ లోషన్ బ్లాక్ చేసేది. బ్లాక్ చేసేది కంపల్సరీ. దాని మెయిన్ పర్పస్ అది కదా. దాని మెయిన్ పర్పస్ అది, బ్లాక్ చేసేది. అందదు. హాఫ్ ఇట్లా అందిద్దండి. హాఫ్ కంపల్సరీ అందాలి. అది కాకుండా ఆహారం ద్వారా అందేవి ఏమిటి అంటే గుడ్డులో కూడా లోపలదే, పైన కాదు. పైది ఓన్లీ ప్రోటీన్, లోపల దాంట్లో ఉంటుంది విటమిన్ డి. ఫ్యాటీ ఫిష్ అంటారు, సముద్రపు చేప, వాటిలో ఉంటుంది. ఇంకోటికి ఎంత ఉందో నాకు తెలియదు, సన్ ట్రీటెడ్ మష్రూమ్స్ అని అంటాం. రైట్, అవునవును. మీరు విన్నారు ఎప్పుడైనా? విన్నాను డాక్టర్ గారు. కామన్ గా అంటే మనకి రెగ్యులర్ గా మన కూరల కొట్లో దొరికే బటన్ మష్రూమ్స్ ఉంటాయి. ఆ మష్రూమ్స్ ని ఏం చేయాలి అంటే హాఫ్ కట్ చేసి, నిలువుగా కట్ చేసి, అంబ్రిల్లా కట్ చేసేసి మిట్ట మధ్యాహ్నం ఎండలో ఉంచాలి 1 hour. మిట్ట మధ్యాహ్నం ఆ కడిగేది ముందే కడిగేసేయాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత కడగకూడదు. మిట్ట మధ్యాహ్నం 1 hour ఉంచి దాని తర్వాత కన్జ్యూమ్ చేస్తే కొంతమేర, కంప్లీట్ సోర్స్ కాదు మళ్ళీ అది కూడా విటమిన్ D2, అది D3 కాదు, అంటే ఇంపార్టెంట్ కాదు, కొంతమేర అంతే. ఇవి సోర్సెస్. ఇవి కాకుండా ప్రస్తుతం మనకి అవైలబుల్గా సప్లిమెంట్స్ ఉన్నాయి కదా. డైలీ సప్లిమెంట్ ఉంది, వీక్లీ సప్లిమెంట్ ఉంది, D3 ఫోర్టిఫైడ్ ఇవి వచ్చాయి, మిల్క్ సీరియల్స్. తప్పేం లేదు. తప్పేం అంటే విపరీతమైన భయాలు క్రియేట్ చేయబడ్డాయి వీటి మీద, వే ప్రోటీన్ మీద, ఈ ఫోర్టిఫైడ్ వీటి మీద. పెద్దగా అర్థం లేని భయాలండి యాక్చువల్లీ. విటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల వచ్చే డ్యామేజ్ అయితే ఉంటే చాలా సివియర్ డ్యామేజ్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్ ఉన్నారు, 2 months నుంచి దగ్గు ఆగట్లేదు. దగ్గు కంటిన్యూ అవుతూనే ఉంది. యాంటీబయాటిక్స్ అన్నీ అయిపోయాయి. వచ్చారు, నేను విటమిన్ D3 B12 టెస్ట్ చేయించుకోండి చెప్పిన, డెఫిషియన్సీ కనపడింది. ఎప్పుడైతే సప్లిమెంట్స్ వాడారో యాంటీబయాటిక్ అవసరం లేకుండా ఓన్లీ సప్లిమెంట్స్ తగ్గిపోయింది. అంటే ఇంపాక్ట్ ఎంత ఉంటుందో ఊహించుకోండి. దగ్గనే కాదు, ఇలా చాలా వాటి మీద D3 డెఫిషియన్సీ వల్ల ఉంటే ఏమైంది అంటే వ్యాధి త్వరగా వచ్చింది. వచ్చిన వ్యాధి తగ్గదు, మళ్ళీ ఇమ్యూనిటీ ఉండదు కదా. వచ్చిన త్వరగా తగ్గదు. అందుకని ఇవి మెయింటైన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సప్లిమెంట్స్ వాడుకోవచ్చు టెస్ట్ చేసుకొని. ఒకవేళ డెఫిషియన్సీ ఉంది టెస్ట్ చేసుకోండి. డైలీ సప్లిమెంట్, వీక్లీ సప్లిమెంట్ ఒక డాక్టర్ని కలిసి వాడుకోవడంలో తప్పేం లేదు. D3 విషయానికి వస్తే, B12 విషయానికి వస్తే ఫుడ్ ద్వారా బాగానే కాంపన్సేట్ చేయొచ్చు. ఫుడ్ ద్వారా, వేటి ద్వారా, ప్లాంట్స్ అసలు ఉండదు. ఏ మొక్కలోనూ, ఏ ప్లాంట్ సోర్స్లోనూ B12 ఉండదు. మరి వెజిటేరియన్స్కి B12 ఎట్లా? పాలు మనకి వెజిటేరియనే కానీ జంతువు నుంచేగా వస్తుంది అది. పాలు, పెరుగు, కొద్దిగా నెయ్యి, జంతు సంబంధిత ఆహారం ఇది. ఇంకా ప్రైమరీ సోర్స్ ఏమిటి అంటే B12కి అన్నిటికంటే సుపీరియర్ సోర్స్ ఏమిటి అంటే రీసెర్చెస్ ప్రకారం రెడ్ మీట్ అన్నట్టు, అంటే నాన్ వెజిటేరియన్ రెడ్ మీట్ అంటారు. తర్వాత ఇంకా ఎగ్స్, చికెన్, మీట్, వాటిలో బయో అవైలబుల్గా విటమిన్ B12 ఉంటుంది. దాని తర్వాత ఇవి పాలు, పెరుగు, పన్నీరు, ఇది కాకుండా వెజిటేరియన్స్కి ఇంకా బాగా ఎలా అందించుకోవాలంటే న్యూట్రిషనల్ ఈస్ట్ అని అంటాం. మీరు విన్నారా? విన్నాను డాక్టర్. ఎగ్జాక్ట్లీ. మీరు వెజిటేరియన్ కాబట్టి ఇవన్నీ డెఫినెట్లీ వినుంటారు. న్యూట్రిషనల్ ఈస్ట్ హ్యాపీగా తినొచ్చు. స్పిరులినా, B12, స్పిరులినా, ఇవన్నీ రెగ్యులర్ ఫుడ్లో యాడ్ చేసుకోవచ్చు. సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో డాక్టర్ గారు ఈ డెఫిషియన్సీసే కాకుండా ఇంకెటువంటి డెఫిషియన్సీస్తో వస్తున్నారు? మోడర్న్ డే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో వాటిలో భాగంగానే ఇంకా ఎటువంటి డెఫిషియన్సీస్తో వస్తున్నారు? ఒమేగా 3 ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒమేగా 3 అనేది హార్ట్ హెల్త్ కి చాలా మంచిది. కానీ వెజిటేరియన్స్ కి అసలు ఒమేగా 3 ఎక్కడి నుంచైనా లభిస్తుందా? ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయిగా. ఓకే, ఫ్లాక్స్ సీడ్, వాల్నట్ వీటి ద్వారా అందిద్ది. ఒమేగా 3 అంటే మీకు అంత హైప్ ఏం లేదు దానికి. ఒమేగా 3 మెయిన్ డెఫిషియన్సీస్ అగ్రభాగం ప్రోటీన్ హిడెన్ గా ఉంటది. ఇప్పుడు B12, D3 ఉందండి, ఒక బ్లడ్ టెస్ట్ చేసాము తెలిసిపోయింది. ప్రోటీన్ అలా కాదు,
వాళ్ళ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి. ఇంకోటి ఏమిటి అంటే B12 డెఫిషియన్సీ. ఈ రోజు డెఫిషియన్సీ మొదలైతే మీకు లక్షణాలు కొన్నిసార్లు 2 సంవత్సరాల తర్వాత చూపించడం మొదలు పెట్టవచ్చు. దాని లక్షణాలు అప్పటిదాకా వెయిట్ చేయకూడదు. కంపల్సరీ టెస్ట్లో అర్థమైపోవాలి. ఈ 2 years తీసుకున్న అంత డ్యామేజ్ తీసుకోకూడదు. ఎస్. అసలు ఎటువంటి టెస్ట్లు చేయించుకుంటూ ఉండాలి ప్రతి సంవత్సరానికి కూడా? మహిళలు కానీ పెద్దవారు ఒక అట్లీస్ట్ 30 years ఉన్న వాళ్ళు ఎటువంటి టెస్ట్లు చేయించుకోవాలి యాన్యువల్లీ? అంటే రెగ్యులర్ బ్లడ్ టెస్ట్లో డెఫిషియన్సీ కోసం B12, D3, ఇదే కాకుండా సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, బేసిక్ టెస్ట్లు. అదే కాకుండా షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్, అంతే. విటమిన్ కి సంబంధించినవి, మెగ్నీషియం, కాల్షియం ఇట్లాంటివి కూడా అవి చూడండి, చాలా ఆహారాల ద్వారా మనకు అందుతాయి. ముఖ్యంగా మనకు అందనివి ఏమిటి అంటే B12, D3, ప్రోటీన్. అంటే అందట్లేదు అంటే సరిగా అందట్లేదు, గ్యాప్ వస్తుంది. మిగతావన్నీ చాలా ఈజీగా అందుతున్నాయి మనకి. కాల్షియము మనకి రెగ్యులర్ వెజిటేరియన్ ఫుడ్స్లో చాలా బాగా ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్, ఇవన్నీ చాలా బాగా ఉంటాయి. ఉండనిది ఏమిటి అంటే ఇవే మెయిన్. సో ప్రోటీన్ అందట్లేదు. సో ప్రిస్క్రైబ్ వే ప్రోటీన్ అందరికి, లైక్ ఎవరైనా వాడుకోవచ్చా వే ప్రోటీన్? ఎవరైనా వాడుకోవచ్చు అండి, ఎవరైనా వాడుకోవచ్చు. బీయింగ్ ఆయుష్ డాక్టర్ నేను చెప్తున్నాను, నేను నా పేషెంట్స్కి ఒక మంచి, మీకు కావాల్సింది ఏమిటి అంటే మంచి బ్రాండ్ ఉన్న వే ప్రోటీన్. ఒక మంచి బ్రాండ్ ఉండాలి, అంటే క్వాలిటీ వే ప్రోటీన్ అంటాం. ఒక 85-year-old ప్యూర్ వెజిటేరియన్ ఉమెన్ చేత నేను వాడిచ్చా వే ప్రోటీన్. ట్రూ బేసిక్స్ అనే కంపెనీ తెప్పించుకో అని చెప్పాను. అది నాట్ స్పాన్సరింగ్, జస్ట్ అంటే బాగానే ఉంటుంది. అది టాటా ఎంజీ బాగానే ఉంటాయి. ఇవన్నీ తెప్పించుకొని ఆవిడ రోజు మొత్తం మీద ఆవిడ ఏం తీసుకుంటున్నారు ఫుడ్ రాసుకున్నాను. ఏది మార్నింగ్ కాఫీ, తర్వాత ఇడ్లీ, అన్నము, ఎక్సెట్రా. ఆవిడ వెయిట్, ఆవిడ ఏజ్ను బట్టి అప్రాక్సిమేట్లీ ఇంత ప్రోటీన్ గ్యాప్ అన్నది వస్తుంది ఈవిడికి. వచ్చి దాన్ని సింపుల్గా వే ప్రోటీన్తో ఫిల్ చేశాను. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. జస్ట్ ఇప్పుడు వే ప్రోటీన్ స్కూప్స్ అని ఉంటాయి, స్పూన్స్ ఉంటాయి అందులో. అది జస్ట్ వాటర్లో కలుపుకొని షేక్ చేసుకొని తాగడమే, నష్టమేం లేదు. వే ప్రోటీన్ విపరీతమైన ఏమంటారంటే అపోహలు ఏంటి అంటే కండలు వస్తాయి అని, మజిల్ పెరిగిద్దని, లావ్ అవుతారని, ఇవి వస్తాయి. మీరు కూడా వినే ఉంటారు. అవును, అలా అయితే అసలు నిజంగానే జిమ్ కి వాళ్ళక్కర్లేదు. కండలు వస్తాయి అంటే కండలు వస్తాయంటే కండలు అంటే ఆ కండలు కాదు, లూజ్ లావు పెరిగిపోయి ఇట్లా అవుతాయంటే ఒక అపవాదులు ఉన్నాయి. కండ ఎందుకు వచ్చిందండి లేడీస్ కూడా చాలా మంది నమ్ముతున్నారు వే ప్రోటీన్ తీసుకోకూడదంట, వే ప్రోటీన్ తీసుకుంటే ఈ లావ్ అయిపోతాం ఎక్సెట్రా. మీ మజిల్ ఎందుకు వచ్చింది? టెస్టోస్టెరాన్ కావాలి, మజిల్ స్ట్రెంథనింగ్ కావాలి, అప్పుడు తర్వాతే మజిల్ పెరిగిద్ది. ఊరికే వే ప్రోటీన్ తీసుకుంటే మజిల్ పెరగదు. ఓకే. సో ఒక మనిషి హెల్దీగా ఉండాలి అంటే, యావరేజ్ మనిషి ఎటువంటి అలవాట్లు ఉండాలి తన దైనందిన జీవితంలో, ఏ విధంగా ఉండాలి? రోజు మొత్తం మీద ఫార్ములా ఏమిటంటే మీ రోజుకి, మీ వెయిట్కి, మీ ఏజ్కి ఎంత ప్రోటీన్ అవసరం అంత ప్రోటీన్ తీసుకోవడం. రోజుకి ఫైబర్ 30 grams కావాలి మన శరీరానికి, 30 grams తీసుకోవడం. హెల్దీ ఫ్యాట్స్ ఆటోమేటిక్గా మన కూరల ద్వారా వాటి ద్వారా వెళ్తాయి. ఫ్యాట్ నెయ్యి ద్వారా, కుకింగ్ ఆయిల్స్ ద్వారా వెళ్ళింది. ఇది కాకుండా కార్బోహైడ్రేట్ లిమిట్ చేయడం, ఇది బేసిక్ ఫార్ములా. ఇది కాకుండా ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేది స్ట్రెంత్ ఎక్సర్సైజ్కి ఫస్ట్ ప్లేస్. అంటే వారానికి ఒక ఫార్ములా ఉంటుంది, వాళ్ళ ఏజ్ని బట్టి వారానికి 3 రోజులు, 4 రోజులు ఎక్సెట్రా. తర్వాత కార్డియో, యోగా, ఇవన్నీ ఇది చాలా సింపుల్. ఇది కానీ ఫాలో అయితే వాళ్ళ వెహికల్ స్మూత్గా వెళ్తానే ఉంటుంది, పెద్దగా ట్రబుల్ చేయకుండా. చాలా మందికి చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. అసలు ప్రోటీన్ అనగానే అయ్యి బాబాయ్ తీసుకోకూడదు, మగవాళ్ళు తీసుకోకూడదు, ఆడవాళ్ళు తీసుకోకూడదు, ఒకళ్ళు ఒకలా అంటారు, ఒకళ్ళు ఒకలా అంటారు. టీ కాఫీ తాగే వాళ్ళు తాగుతూ ఉంటారు. అండ్ అట్లానే డెఫిషియన్సీస్, చాలా మందికి డెఫిషియన్సీస్ ఉన్నా సరే వాళ్ళకి తెలీదు, ఇంటర్నల్ గా ఉన్నట్టు తెలీదు. చాలా డిఫరెంట్ గా సిమ్టమ్స్ బయటకు వస్తుంటే ఇంకేదో అనుకుంటూ ఉంటారు. సో వాటన్నిటి గురించి సమగ్రంగా ప్రేక్షకులకి తెలియజేసినందుకు ఈనాటి పాడ్కాస్ట్ లో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకుంటూనే కరెక్ట్గా కోర్ స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఒక మంచి స్లీప్ మనం రొటీన్ కనుక పాటించినట్టయితే ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉంటారు. డెఫిషియన్సీస్, బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకుంటే కనుక డెఫిషియన్సీస్ ఏవి కూడా రావు అని చెప్పి డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. సో ఇది ఈనాటి మన పాడ్కాస్ట్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.